నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. ఈ ఎపిసోడ్స్ లో మనం అన్ని జోడియాక్ సైన్స్ కి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం. అలాగే మీలో ఎవరికన్నా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అంటే క్రిస్టల్స్ గురించి వాటి పర్పస్ ఏంటి, అంటే మనకున్న పర్పస్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ ని ఎలా యూజ్ చేయాలి, జెన్యూన్ క్రిస్టల్స్ ని అలాగే ఫేక్ క్రిస్టల్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇలా లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్ అలాగే క్రిస్టల్ హీలింగ్ మేనిఫెస్టేషన్ కి సంబంధించిన కోర్స్ గురించి కానివ్వండి, ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు. అలాగే మీలో ఎవరికైనా జెమ్ స్టోన్ సజెషన్, క్రిస్టల్ సజెషన్, ఒరిజినల్ జెమ్ స్టోన్స్ అండ్ క్రిస్టల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే కూడా సేమ్ ఇదే నంబర్స్ మీద సంప్రదించవచ్చు. అంతేకాకుండా పర్సనల్ టారో కార్డ్ రీడింగ్ కోసం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీ పర్సనల్ టారో కార్డ్ రీడింగ్ చేయించుకోవాలి అని అనుకుంటే సేమ్ నెంబర్స్ మీద మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన స్టోన్ అంటే క్రిస్టల్ సజెషన్ కోసం కానివ్వండి, టారో కార్డ్ పర్సనల్ రీడింగ్ కోసం కూడా మనం సర్వీసెస్ అనేవి స్టార్ట్ చేసాం. అగైన్ కొన్ని రీజన్స్ వల్ల మనం చేయలేకపోయాం. ఒక 1 year ప్రాపర్ వీడియోస్ అనేవి సరిగా రాలేకపోయాయి. బట్ ఇప్పటి నుంచి కూడా ప్రతిదీ మేనిఫెస్టేషన్ అయినా, టారో కార్డ్ రీడింగ్ అయినా, క్రిస్టల్స్ కోసమైనా మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోస్ అన్ని పోస్ట్ అవుతూ ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో మీరు ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలనుకున్నా, ఏదైనా స్టోన్ గురించి కానీ, మేనిఫెస్టేషన్ డీటెయిల్స్ కానివ్వండి, ఏదైనా సరే రిచువల్స్ కానివ్వండి, మనీకి సంబంధించి దేని గురించి అయినా సరే మీకు డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మేషరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మేషరాశికి సంబంధించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అవకాశం, అంటే మీరు ఇన్ కేస్ జాబ్ విషయమే తీసుకుందాం. జాబ్లో ఎవరైనా మేబీ మీరు అంటే పర్మనెంట్ జాబ్ కాకుండా ఎవరైనా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ చేస్తూ ఏదైనా మంచి జాబ్ వస్తే బాగుండు, ఈ కాంట్రాక్ట్ కంప్లీట్ అయ్యేలోపు ఒక మంచి జాబ్ వస్తే బాగుండు అని చాలామంది అనుకుంటారు కదా. ఎప్పటి నుంచో మేబీ మీరు కొన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి ఉండొచ్చు. అవి మేబీ ఆఫర్ లెటర్ లేట్గా రాలేకపోవటం కానివ్వండి, ఇంకా కాల్స్ దానికి సంబంధించి మెయిల్ కానివ్వండి, ఏదైనా కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే కనుక June 1st నుంచి 15th లోపల మీరు మీ జాబ్కి సంబంధించిన గుడ్ న్యూస్ వినే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. అంటే ఒక లైఫ్లో ఇప్పటివరకు ఎన్నో జాబ్ చేస్తుంటారు, కానీ ఇలాంటి జాబ్ వస్తే మన లైఫ్ సెటిల్ అవుతుంది కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా, లైఫ్ లీడ్ చేయొచ్చు కదా, ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఒక మంచి కంపెనీ, మంచి ప్యాకేజ్, మంచి జాబ్, ఇలా చాలామందికి అనిపిస్తూ ఉంటుంది కదా ఇలాంటి జాబ్ అయితే. సో అలాంటి అవకాశం ఖచ్చితంగా మీకు జూలై మంత్లో 1st జూలై నుంచి 15th జూలై లోపు ఈ గుడ్ న్యూస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు వింటారు. లేకపోతే బిజినెస్కి చూసుకున్నట్లయితే కనుక మీ బిజినెస్కి మంచి ఆదరణ దొరుకుతుంది. కాకపోతే మిమ్మల్ని మీరు ఇంకా షార్ప్ చేసుకోవాలి, షైన్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే మనం బిజినెస్లో ఇంకా ముందుకు వెళ్ళటానికి మనకున్న స్కిల్ని ఇంకొంచెం డెవలప్ చేసుకోవడం, ఏదైనా నేర్చుకోవాల్సి ఉంటే, నాలెడ్జ్ నేర్చుకోవాల్సి ఉంటే మన బిజినెస్కి సంబంధించి దానికి కూడా మీరు తెలుసుకోగలగడం, నేర్చుకోవడం, బిజినెస్కి ఇంకొన్ని అడ్వాంటేజెస్ అనేవి యాడ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది. ప్రతి ఒక్కరు మిమ్మల్ని గుర్తిస్తారు. మీ బిజినెస్కి మంచి ఆదరణ దొరికే, మంచి సపోర్ట్ దొరికే అవకాశం 100% ఉంది. అలాగే మీరు చేసే ప్రమోషన్స్, మార్కెటింగ్ కానివ్వండి, మీరు ఇచ్చే ఆఫర్స్ కానివ్వండి, ఏదైనా సరే చాలా మందిని అట్రాక్ట్ చేస్తాయి. బిజినెస్లో మంచి నేమ్, ఫేమ్, అలాగే మీ కష్టానికి తగిన రిజల్ట్ రావటం అనేది ఖచ్చితంగా ఈ మంత్లో చూస్తారు. బిజినెస్కి సంబంధించి మీరు ఏ బిజినెస్ చేస్తున్నప్పటికీ కూడా బిజినెస్లో అయితే మంచి ప్రాఫిట్స్ ఉండే అవకాశం ఉంది. అండ్ జనాల్లో కూడా మీరు ఏదైతే ఇలా వెళ్ళాలి, మన బిజినెస్ గురించి మాట్లాడుకోవాలి, మన ఆఫర్స్ గురించి అందరికీ తెలియాలి అని అనుకుంటారో ఖచ్చితంగా మీరు అందులో సక్సెస్ అవుతారు. అండ్ ఇక రిలేషన్షిప్ గురించి తీసుకున్నట్లయితే కనుక కొంతమంది మీకు ఏవైతే బ్రేకప్స్ అయ్యాయో అది మర్చిపోలేక, దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక, ఎంతసేపు జరిగిపోయిన విషయాల్ని తలుచుకొని బాధపడుతూ ఓవర్ థింకింగ్ చేస్తూ అదే లూప్లో ఉండటం వల్ల మీకు థైరాయిడ్, PCOD, ఇలా ఏవైతే డిప్రెషన్ ఎక్కువ తీసుకోవడం వల్ల వచ్చే ఈ పరిణామాలు ఏవైతే ఉంటాయో, ఫిజికల్ హెల్త్ కావచ్చు, మీరు చేసే పనుల వల్ల మీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ రెండూ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. దయచేసి అలా చేయకండి. మీరు పాస్ట్ నుంచి ఎంత తొందరగా బయటికి రాగలిగితే అంత మంచిది. మీరు మర్చిపోలేకపోతున్నారు, హార్ట్ హెవీగా ఉంది అని అనుకుంటే అనులోమ విలోమ
ప్రాణాయామం కావచ్చు, నాడి శుద్ధి ప్రాణాయామం కావచ్చు, ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక మీ హార్ట్లో హెవీనెస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తగ్గుతుంది. నేను ఈ విషయానికి సంబంధించి బ్రెత్ వర్క్స్కి సంబంధించిన డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అవి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఎవరైతే హెవీ హార్ట్తో బాధపడే వాళ్ళు ఉన్నారో, బ్రేకప్స్లో నుంచి బయటికి రాలేని వాళ్ళు ఉన్నారో, ఈ ప్రాణాయామ టెక్నిక్స్ అనేవి మీకు బాగా ఉపయోగపడితే ప్రాక్టీస్ చేయండి. అలాగే ఎవరైనా సరే ఇప్పుడు బ్రేకప్స్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే చాలామంది పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఆల్రెడీ రిలేషన్లో ఉన్న వాళ్ళు, లవ్ రిలేషన్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ రిలేషన్కి సంబంధించి అంటే పెళ్లి విషయాలు కానివ్వండి, ఎంగేజ్మెంట్కి సంబంధించి అంటే ఈ రిలేషన్ని మనం అఫీషియల్గా ఒకటి అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ జూలై 1 నుంచి 15 వరకు మీరు మీ ఇంట్లో డిస్కస్ చేయడానికి, ఈ డిస్కషన్స్ అన్నీ కూడా పెద్దోళ్ళ వరకు తీసుకువెళ్ళటానికి ఈ టైం అనేది అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీ ప్రయత్నాలు చేయండి. ఎంగేజ్మెంట్కి, పెళ్ళిళ్ళకి సంబంధించి చాలా మంచి టైం అని చెప్పచ్చు. డిస్కషన్స్కైనా, ముహూర్తాలు పెట్టుకోవడానికైనా సరే కొన్ని సిచ్యువేషన్స్ అనేవి మీకు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఎవరైతే రిలేషన్లో ఉన్నారో కొంతమంది వాళ్ళు ఈ రిలేషన్ని పెళ్లి వరకు తీసుకెళ్లే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మీరు అందులో 100% సక్సెస్ అవుతారు. అలాగే అరేంజ్డ్ మ్యారేజ్ కోసం కూడా ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ టైం చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించిన సంబంధాలు ఎవరైనా చూసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా వినాయకుడికి ఫస్ట్ మీరు కొబ్బరికాయ కొట్టుకొని స్టార్ట్ చేయండి. వినాయకుడికి ఎక్కువ ప్రే చేస్తూ ఉండండి. ఎందుకంటే ఎక్కడైనా స్ట్రక్ అయిన ఎనర్జీస్ ఉంటే గణేష ఖచ్చితంగా అబ్స్టాకిల్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేసి మీకు ఒక క్లియర్ పాత్ మీ మ్యారేజ్కి సంబంధించి ఆయన ఖచ్చితంగా క్రియేట్ చేస్తారు. కాబట్టి వినాయకుడిని ఎక్కువ ఆరాధించండి. ఇకపోతే ఓన్ హౌస్ కొనుక్కోవాలి, ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా మీరు ఈ పీరియడ్ ఏదైతే ఉందో, మీరు ఏదైనా ఒక పర్టికులర్ హౌస్ ఉంటుంది కదా, ఇది మా డ్రీమ్ హౌస్ అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా అలాంటి ప్రాపర్టీ మీదనే మీరు ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అలాగే ఎవరైనా సరే ఇల్లు సరిపోవట్లేదు, కొంచెం పెద్దింటికి షిఫ్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా జూలై 1 నుంచి 15 లోపల మీరు ఈ షిఫ్ట్ అయితే అవ్వాలని అనుకుంటారు. చాలామంది అవుతారు కూడా. కొంతమందికి మనకు ఓన్ హౌస్ లేదు, రెంటెడ్ హౌస్లో ఉంటున్నాము అనుకునే వాళ్ళు అప్గ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా ఓన్ హౌస్కి సంబంధించిన ప్లాన్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని ప్రాపర్టీస్ చూడడం కానివ్వండి చేస్తారు. ఎవరికైనా వీసా ప్రాబ్లం ఉంటే అది ఖచ్చితంగా క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతోపాటుగా ఎవరికైనా ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా అనుకూలంగా ఉంది. చాలామంది జూలై 1 నుంచి 15 లోపు కూడా మీకు ఎప్పటి నుంచో వీసా ఏదైనా ఇబ్బంది పెడుతుంటే సిచ్యువేషన్స్ దాని నుంచి బయటకు వస్తారు, వీసాలు క్లియర్ అవుతాయి, పాస్పోర్ట్ రెన్యువల్స్ చేసుకుంటారు. ఆన్ సైట్ అంటే జాబ్ చేసే వాళ్ళకి కూడా ఆన్ సైట్ ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి, వెళ్తారు. అండ్ ఈ టైంలో చాలామంది ట్రిప్స్ అనమాట, ఇండియాని కాకుండా వేరే కంట్రీస్కి, లేకపోతే వేరే కంట్రీ నుంచి వేరే కంట్రీకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ట్రిప్స్ వల్ల అది బిజినెస్ ట్రిప్ కావచ్చు, లేకపోతే మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళే ట్రిప్ కావచ్చు, ఏదైనా సరే ఖచ్చితంగా కొన్ని కంట్రీస్ని మీరు విజిట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సింగిల్గా ఉన్న వాళ్ళకి లవ్ ప్రపోజల్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసే ముందు ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు, ఈ పర్సన్ నాకు ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మాత్రం ఆలోచించుకోండి. ఎందుకంటే ఒక కమిట్మెంట్తో వచ్చే రిలేషన్స్ అయితే కాదు. అంటే మ్యారేజ్ కోసమో ఒక సిన్సియర్ లవ్ రిలేషన్షిప్ గురించి మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఈ టైంలో వచ్చే ప్రపోజల్స్ని కొంచెం మీరు అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే కొంతమంది ఎంత ప్రేమ చూపించినప్పటికీ కూడా అది మీకు పర్మనెంట్గా దక్కే అవకాశం ఉండదు ఈ టైంలో యాక్సెప్ట్ చేసే రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో. సో దాని గురించి ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్పిన రెమెడీస్ ఏవైతే ఉన్నాయో వీడియో మధ్యలో కావచ్చు, ఏమైనా సరే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా చూసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.